అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజైతే తొలి ఏకాదశికి ప్రత్యేకంగా చేసే పేలాల పిండి అనేది తయారు చేసి చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు ఇవన్నీ తెల్లజొన్నలండి. ఇవి పొలాల్లో పండినవేను. బెల్లము, 2 యాలక్కాయలు. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఈ నీళ్ళని కాగేంత వరకు కాసుకోవాలి. ఈ నీళ్ళు ఇప్పుడు నీళ్ళు అయితే ఇలా కాగనివి కదండి. ఇప్పుడు ఇందులోకి జొన్నలను అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నానండి. మీరు ఇక్కడ పచ్చ జొన్నలు అయినా తీసుకోవచ్చు. పైకి ఏదైనా తెల్లని ఉంటే వడగట్టేది ఉంటుంది కదా, దాంతో అయితే తీసేసుకోండి. ఇవైతే ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇలా తిరగైతే కాగని కదండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. జొన్నలు అయితే మామూలుగానే కడిగి వేపుకున్నా సరే పేలాలనే వస్తాయండి. కానీ ఇలా నీళ్ళలో వేసి ఇలా ఉడికించడం వల్ల తొందరగా కూడా ఇప్పుడైతే ఈ నీళ్ళని వంపేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకుని ఇవైతే వేసేసుకోవాలి. తెల్లజొన్నలు వేసేసుకుని ఇవైతే 2-3 గంటలైనా ఉండాలండి. ఆరనివ్వాలి వీటిని. లేదంటే రేత్రంతా ఇలాగే వదిలేసేసి పొద్దున్నే అయినా పేలాలు అనేవి వేపుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత ఎలా తయారు చేసుకోవాలో పిండి అనేది చూపిస్తాను. జొన్నలు అయితే ఇలా ఆరిపోయినాయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు జొన్నలు అయితే వేసుకుందాము. మంట అనేది ఎక్కువ తక్కువ చేసుకుంటూ ఈ జొన్నలు అనేవి వేపుకోవాలి. మీకు నేను ఇక్కడ చూపిస్తాను. జొన్నలు అనేవి ఇలా పేలటం మొదలైనవి కదండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకోవాలి. లేదంటే అన్నీ కింద పడిపోతాయి ఎగిరైతే. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో మూత అయితే తీసుకొని కలుపుకోవాలండి. లేదంటే ఆవిరి పడుతుంది కదా, తడైతే వస్తుంది. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో. మల్లె పువ్వులు తెల్లగా కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మూత అయితే తీసేసుకుందాము. అన్నీ వేగిపోయినట్టున్నాయి. చూడండి ఎంత చక్కగా వేగినాయో. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే పోసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా అయితే వేపేసుకోవాలి జొన్నలు అనేవి. ఇవైతే పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇది మెత్తని పొడి అయితే చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే నలిగింది కదా, ఇలా కొంచెం బరకగా కనిపిస్తుందా? ఇప్పుడైతే ఇదైతే గిన్నెలో అయితే పోసేసుకుందాము. ఇప్పుడైతే కొద్దిగా మిక్సీ జార్లో నాటు పెట్టుకొని అరకప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. అలాగే 2 యాలకులు కూడా వేసుకోవాలి. నేనేంటంటే ఇక్కడ దేవుడికి ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి ఏమీ వేయటం లేదు. లేదంటే పుట్నాల పప్పు వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుముకొనైనా వేసుకోవచ్చు. స్వామివారికి కాబట్టి నేను బెల్లం, యాలక్కులు, జొన్నలతో ప్రసాదం అనేది తయారు చేసుకుంటున్నానండి. అది మీ ఆప్షనల్, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది కూడా మెత్తగా అయితే పొడిలాగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎలా నలిగిందో చూపిస్తున్నాను. ఇంత మెత్తగా అయిపోయింది కదా. ముందుగా గిన్నెలో వేసుకున్న పొడిలో ఇది కూడా అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది స్పూన్తో కానీ గెరటితో కానీ అయితే కిందకి పైకి మొత్తం అయితే కలిపేసుకోవాలి. అంతేనండి. వెరీ సింపుల్గా అయితే ఏకాదశి రోజున మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.